శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారి అదృష్ట రత్నం గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారు వారి జీవితాంతం ఏ రత్నం ధరించడం వల్ల ఐశ్వర్యవంతులు అవుతారు, అసలు వారి జీవితంలో ఏ రత్నాన్ని ధరించకూడదు అన్న విషయాన్ని తెలుసుకుందాం. చివరిగా సులభమైన పరిష్కార మార్గాన్ని కూడా తెలుసుకుందాం. మరి కుంభరాశి వారు చాలా వరకు ఇతరుల యొక్క శ్రేయస్సు కోరుకునేవారుగా ఉంటారు. ప్రారంభ జీవితం అంతా కూడా 35-36 సంవత్సరాలు వచ్చేంత వరకు జీవితంలో ఏదో గోల్ పెట్టుకొని అది సాధించే ప్రయత్నంలో చాలా వరకు వారి గురించి వారు మర్చిపోతూ ఉంటారు. వివాహం చేసుకోవరు, ఎటువంటి సౌకర్యాలు అనుభవించరు. వాళ్ళ పేరెంట్స్కో, అన్నదమ్ములకో, స్నేహితులకో వాళ్ళకి ఎక్కువగా ఏదో ఒక సౌకర్యం కల్పించి తద్వారా ఇంచుమించుగా ఏదో విధమైనటువంటి నష్టాన్ని కూడా పొందుతూ ఉంటారు. కొంతమంది వివాహ విషయంలో ప్రేమను కూడా త్యాగం చేసి వాళ్ళు గోల్ చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకని ఎక్కువగా కుంభరాశి, కుంభలగ్నం వారికి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎర్లీ స్టేజ్లోనే ఏదో ఒక ప్రేమలో పడతారు, అంటే ఇష్టపడతారు. అది కారణాంతరం వల్ల అవతల వాళ్ళకి వివాహం జరిగిపోతుంది. వీళ్ళు అదే జ్ఞాపకాలతో చాలా కాలం మిగిలిపోయి తర్వాత 30 ఏళ్ళు దాటిన తర్వాత వివాహం చేసుకుంటూ ఉంటారు. సో అది వాళ్ళ యొక్క ఎక్కువ మంది రాశి వారికి, లగ్నం వారికి జరుగుతుంటుంది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు అద్భుతమైనటువంటి ఎక్సలెంట్ లైఫ్ని అనిపిస్తారు అన్నమాట సెకండ్ హాఫ్ అంతా కూడా. అయితే ఏంటంటే ఈ రాశివారు ఎక్కువగా రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడి యొక్క రత్నాన్ని ధరించవచ్చు. అంటే నీలం అన్నది డార్క్ నీలం కాకుండా శ్రేష్టమైనటువంటి మరి లైట్ కలర్లో వంగపండు రంగులో ఉన్నటువంటి నీలాన్ని ధరించడం వల్ల ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఏమాత్రం మచ్చలు నలకలు ఉండకుండా అటువంటి ఉంగరాన్ని, రత్నాన్ని మరి వెండిలో తయారు చేయించుకొని కుడి చేయి మధ్య వేలికి ధరించడం వల్ల మరి ఈ రాశి వారికి జీవితంలో వాళ్ళు అనుకున్న గోలు తొందరగా చేరడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇతరుల నుంచి మోసపోకుండా ఉంటుందన్నమాట. దాని తర్వాత వీళ్ళు ధరించవలసిన స్టోను వజ్రం. అంటే వజ్రం ధరించేవారు మాత్రం శుక్రుడి యొక్క స్థితిని గమనించాలన్నమాట. శుక్రుడు ఏమాత్రం పాపగ్రహాలతో కలిసి ఉంటే, అలాగే దుస్థానాల్లో ఉన్న వీళ్ళు వజ్రాన్ని ధరించడం అన్నది నిషేధం అన్నమాట. ఎందుకంటే పాపగ్రహాలతో కలిసి ఉన్నటువంటి శుక్రుడు జాతకుడిని ఏదో ఒక బలహీనతకి లోనే తన పతనానికి తనే కారణమవుతూ ఉంటాడు. ఏదో ఒక వ్యామోహంలో విరుక్కొని జీవితాంతం దాంతోనే కొట్టుముట్టాడుతూ ఉంటాడు. అందుకని శుక్రుడు శుభగ్రహమై శుభగ్రహ స్థానాల్లో సింగిల్గా శుభగ్రహ దృష్టి కలిగి ఉంటే బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. లేని పక్షంలో మాత్రం దాని జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. అయితే దాని తర్వాత ఏంటంటే వీళ్ళు ధరించవలసినటువంటి మరో రత్నం వీళ్ళకి పచ్చలు. ఈ పంచమాధిపతిగా, అష్టమాధిపతిగా ఉన్నప్పుడు కూడా ఈ కుంభరాశి వారు ఎవరైతే మంచి పరిశోధనా రంగంలో ఉన్నారో, మేధస్సు, తెలివితేటలు, విద్యలో ఉన్నత స్థితికి రావాలనుకునేవారు, వ్యాపారంలో రాణించాలనుకున్న వాళ్ళు పచ్చని ధరించవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు శ్రేష్టమైనటువంటి జాతి పచ్చలు చాలా రేరుగా దొరుకుతూ ఉంటాయి. ఒకవేళ 3 క్యారెట్లు సుమారు దాని విలువ, అంటే రత్నాలకి ఒక విలువ అన్నది నిర్ణయించలేదు. దానివల్ల ఏంటంటే సుమారుగా ఒక 30,000కి ఒక జాతి పచ్చ 3 క్యారెట్లు దొరకవచ్చు. అలాగని ఖరీదు ఎక్కువ పెట్టినంత మాత్రం అది ఒరిజినల్ అని, తక్కువ దొరికిందని డూప్లికేట్ మాత్రం అనుకోవద్దు. ఎక్కువ శాతం పచ్చలో మరి ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్లో రంగు అదే గ్రీన్ కలరు సీసాలు బద్దలుగొట్టి దాంతో తయారు చేసి శుభ్రంగా దానికి సర్టిఫికేట్ ఒకటి తయారు చేసి ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు. అది వాళ్ళు స్థాయిని బట్టి 1000 రూపాయల నుంచి 10,000 దాకా అమ్ముతూ ఉంటారు. అటువంటి పచ్చ ధరించడం వల్ల పెద్దగా ఏమీ ఉపయోగం ఉండదు, శుభ్రంగా టైం వేస్ట్ తప్ప. మంచి పచ్చ దొరికితే అది 1 క్యారెట్ అయినా పర్లేదు,
కుడి చేయి ఉంగరం వేలికి ధరించడం వల్ల జాతకుడికి కొంతవరకు మేలు కలిగే అవకాశం ఉంది. లేదు ఓపిక ఉన్నవాళ్ళు చక్కగా ఈ పచ్చ, నీలం, అలాగే డైమండ్ బదులు అమెరికన్ డైమండ్, ఈ 3 ఇమిటేషన్ అయినా పర్లేదు, 3 కలిపి ఒక లాకెట్గా వేసుకున్న కొంతవరకు ఈ కుంభరాశి వారికి, కుంభలగ్నం వారికి ఈ ఇమిటేషన్ స్టోన్ వల్ల పనిచేస్తాయి. ఈ 3 కలిపి ఒక యంత్రంలాగా తయారు చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. 3 కలిపి ఒక 3000కి వస్తాయి, హ్యాపీగా పెట్టుకోవచ్చు. అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా పగడం, కెంపు, ముత్యం ధరించకూడదు. కెంపు పెట్టుకోవడం వలన బంధువులతో విరోధాలు, ఉద్యోగంలో ఇబ్బందులు, తండ్రి గారితో విభేదాలు, సంతానంతో పడకపోవడం జరగవచ్చు. ముత్యం పెట్టుకోవడం వల్ల మానసిక అశాంతి, అస్సలు ప్రశాంతంగా లేకపోవడం, స్త్రీలతో విరోధాలు, మదర్తో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. ఇంకా పగడం పెట్టుకోవడం వల్ల ఏంటంటే మరి ఈ కుజ శనులు ఒకరికొకరు బాధకులు అవుతూ ఉంటారు కాబట్టి పగడం పెట్టుకోవడం వల్ల జాతకుడికి ఎక్కువగా వెన్నుపోటు పొడిసే వాళ్ళు ఎక్కువ అవుతారు. అన్నదమ్ములతో విభేదాలు వస్తుంటాయి, స్థిరాస్తి సమస్యలు వస్తాయి, కొన్ని సందర్భాల్లో ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయని కాదు, ఏదో అలాగ శాస్త్ర ప్రకారం ఈ గ్రహం, ఒక్కొక్క గ్రహం రాయి పెట్టుకుంటే ఒక గ్రహం యాక్టివేట్ అవుతుంది. ఆ యాక్టివేట్ అయినప్పుడు వచ్చిన ఫలితాలు మాట ఇవి. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఈ ఉంగరం పెట్టుకుంటే ఇది జరుగుతుంది, ఇది పెట్టుకుంటే ఇది జరగదు అన్నది మాత్రం ఎక్కడా ఉండదు. అది మన అదృష్టాన్ని బట్టి, మన కృషిని బట్టి ఆధారపడి ఉంటుంది. కేవలం ఉంగరాలు పెట్టుకోవడం వల్ల ఒక మనిషికి ఒక కాన్ఫిడెన్స్, ధైర్యం వస్తుంది తప్ప దానివల్ల జీవితం ఏమీ మారే అవకాశం లేదు. కాబట్టి కేవలం ఏదో ఒక రెమెడీగా జాతకుడి కొంత సహకారిగా ఎండాకాలంలో ఏసీలా పనిచేస్తే తప్ప ఖచ్చితంగా ఉంగరాలు అనేది కేవలం సపోర్ట్ మాత్రమే తప్ప నెవర్ చేంజ్ ది లైఫ్స్ అని అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఏంటంటే అసలు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు కష్టపడితేనే వీళ్ళ ఫలితం వస్తుంది. ఉంగరాలు పెట్టుకోవడం అనేది కుంభరాశి వారికి శుద్ధ వేస్ట్. అయితే వాళ్ళు ఇంకొక పని చేయొచ్చు, చక్కగా 8mm అలాగే 4mm రుద్రాక్ష మాల తీసుకొని దాన్ని చక్కగా మాలగా తయారు చేసి అది మెడలో ధరించి నిత్యం ఏదైనా శివాలయం నుంచి తెచ్చుకున్నటువంటి విభూది ధరించి, విభూది ధారణ, రుద్రాక్ష ధారణ ధరించడం వల్ల అంటే అన్ని పెళ్ళి అయ్యింది, మేము భార్యతో ఉంటాం, అలాగే మేము ఎన్వి తింటాం, ఇలాంటి ఏమీ నియమాలు అయితే ఉండవు. మరి శంకరునికి సాక్షాత్తు స్వరూపాలైనటువంటి ఈ విభూది, రుద్రాక్ష ధారణ ఈ కుంభరాశి వారు ధరించడం. అయితే ఏంటంటే చాలామందికి కష్టంగా ఉండొచ్చు. ఈ కుంభరాశి వారు లగ్నం వారు కూడా ఎప్పుడూ కూడా అంటే పెళ్ళైన వాళ్ళకి కాదు, పెళ్ళి కాని వాళ్ళు, అలాగే అవకాశం ఉన్నవాళ్ళు కింద నిద్రించాలన్నమాట. మంచం మీద పడుకోకూడదు. వాళ్ళు కింద నేల మీద చక్కగా ఒక పరుపో ఓ సాపో వేసుకొని కింద నిద్రించడం వల్ల కుంభరాశి వారికి చాలా విపరీతమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇక వాడిని ఎవడు కూడా ఏం చేయలేడనమాట, అంత ఫలితాన్ని వస్తుంది. అలాగే ఈ రుద్రాక్షమాలు ధరించి అలాగ భూసైనం చేయడం వల్ల చాలా మంచి ఫలితం, ఆరోగ్యం వస్తుంది. దాని తర్వాత ఏంటంటే అసలు కుంభరాశిలో సాధారణంగా వీడు ఇంకెందుకు పనికిరాడు, మొత్తం బీటెక్లో 4 సంవత్సరాల సబ్జెక్టులు ఆగిపోయినాయి అనుకున్నవాడు ఒక్కసారి అయ్యప్ప మాల ధారణ చేసి ఆ దీక్షలో ఉండగానే చక్కగా పోయినటువంటి సబ్జెక్టులో లేదంటే దేని సమస్య దాని పనిలో ఉంటే ఖచ్చితంగా అతను విజయం సాధించే అవకాశం ఉందన్నమాట. అంటే 99% కుంభరాశి వారు సాత్వికమైనటువంటి ఆహారం, భూమి మీద పడుకోవడం, చాలా సింపుల్ జీవితం గడపడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు విశేషమైనటువంటి అభివృద్ధి పొందే అవకాశం ఉంది. స్వస్తి.